నా థ్యాంక్ యూ శ్రవంతి. అందరికీ నమస్కారం. టు మై ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ ఆల్ దిస్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. మీడియా వాళ్ళందరినీ ఎందుకు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అంటున్నానంటే, ఇక్కడి నుంచి మనం అందరం కూడా కలిసి ట్రావెల్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అందుకనే మిమ్మల్ని అందరినీ కూడా ఇప్పటి నుంచి ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అని చెప్పి అంటున్నాను. సో ముందుగా బిఫోర్ ఐ స్టార్ట్ ఎనీథింగ్, ఈ రోజు కోసం మా ఫాదర్ యాక్చువల్లీ ఎదురు చూశారు. బట్ మై ఫాదర్ ఈజ్ నో మోర్. ఈ ఎక్స్పైర్డ్ రీసెంట్లీ. బట్ ఐ నో ఎక్కడున్నా కూడా ఆయన బ్లెస్సింగ్స్ మాతో ఉంటాయి. కమింగ్ బ్యాక్ టు దిస్ మూవీ జర్నీ, వన్స్ అగైన్ ఐఎమ్ రాధికా జయంతి. ఎందుకంటే చెప్తున్నాను, ఐ హ్యావ్ బీన్ ఇన్ దిస్ జర్నీ. అంటే ఒక డైరెక్టర్గా చెయ్యాలి, ఏదో ఒకటి కథలు చెప్పాలి అంటే స్టోరీస్ చెప్పడం అనేది మామూలుగానే చెప్తూ ఉంటాను ఇంట్లో కూడా ఏదో ఒకటి. బట్ ఐ నెవర్ థాట్ అనమాట ఇలాంటి అవకాశం నా బిడ్డ ద్వారా నాకు వస్తుందని చెప్పి నేను ఎప్పుడూ అనుకోలేదు. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అంటే ఒక మామ్గా ఒక సన్నని లాంచ్ చేయడం అనేది, ఇందాక రవి గారు చెప్పినట్టు ఇట్స్ ఎ వెరీ వెరీ బిగ్ ఛాలెంజింగ్ థింగ్. బట్ నేను కార్తీక్ ఒక మామ్ అండ్ సన్గా కన్నా ఫ్రెండ్స్ లాగా ఎక్కువ మేము యూస్ టు డిస్కస్ ఎ లాట్. అంటే ఎందుకంటే మా అబ్బాయి ప్యాషన్ చిన్నప్పటి నుంచి మా అబ్బాయిని చూస్తున్నా. అంటే యాజ్ ఎ మామ్ ఐ హ్యావ్ టు టెల్ దిస్. అంటే చెప్పకూడదు ఓకే అబ్బాయి గురించి అని కాదు, కానీ యాజ్ ఎ మామ్ ఐ హ్యావ్ టు టెల్ దిస్. చిన్నప్పటి నుంచి కూడా ఐ హ్యావ్ సీన్ హిస్ టాలెంట్. అంటే అఫ్కోర్స్ నేను చిన్నప్పుడు అన్నీ నేర్చుకున్నాను. కానీ వెన్ హీ ఫస్ట్ కేమ్ టు యుఎస్, నేను ఒక పాట పాడుతున్నప్పుడు కానీ ఇది కానీ వాడు ఇంకా సంగీతం కూడా ఇంకా నేర్చుకోకుండానే కొన్ని చిన్న చిన్న కరెక్షన్స్ చేసేవాడు అనమాట. సో దెన్ ఐ థాట్ ఓకే హీ ఈస్ టాలెంటెడ్, హీ హ్యాస్ దట్ ఇన్బిల్ట్ థింగ్. సో అక్కడ సంగీతం నేర్పించి యుఎస్లో ఎక్కడ మన కల్చర్కి కూడా ఎక్కడ దూరం కాకుండా అక్కడ డిఫరెంట్ స్టేజెస్ మీద పర్ఫార్మెన్సెస్ ఇచ్చి హీ గాట్ ఎ గుడ్ నేమ్ యాజ్ ఎ పర్ఫార్మర్. అండ్ ఐ నెవర్ న్యూ ఓన్లీ ఏంటంటే మిస్ అయింది యాక్టింగ్ అనేది. ఇంత ప్యాషన్ ఉంది అనే పాయింట్ మిస్ అయ్యాను చిన్నప్పటి నుంచి. బట్ వెన్ యుఎస్లో ఉన్నప్పుడు ఐ హ్యావ్ డన్ ఇండిపెండెంట్ ఫిల్మ్ కాల్డ్ మాయా. అక్కడ దానికి హీ హ్యాస్ రిటన్ ఎ స్టోరీ అండ్ హీ హ్యాస్ డన్ యాజ్ ఎ ఏడీ. అండ్ అది నా డెబ్యూ ఇండిపెండెంట్ ఫిల్మ్. దానికి మంచి పేరు వచ్చింది యుఎస్ అంతా కూడా. వీ హ్యావ్ గాట్ వెరీ గుడ్ అప్లాడ్స్ అండ్ అవార్డ్స్ యాజ్ వెల్. ఇంకా అక్కడి నుంచి ఏంటి అది అయిన తర్వాత వాట్ డు వీ డూ, ఓకే నెక్స్ట్ ఫీచర్ ఫిల్మ్కి వెళ్ళినప్పుడు వీ హర్డ్ లాట్ ఆఫ్ స్టోరీస్, చాలా స్టోరీస్ విన్నాము. బట్ యునో దేర్ షుడ్ బి ఎ ఫీజిబిలిటీ టు డూ ఎవ్రీథింగ్. యుఎస్లో కూడా ఒక సబ్జెక్ట్ అనుకున్నాము. అక్కడ ఏంటంటే కాకపోతే స్కేల్ డిఫరెంట్. అండ్ ఇక్కడుండే ప్యాషన్, ఇక్కడుండే ఇది ఫుల్ టైమ్ ఆబ్వియస్లీ యుఎస్లో చాలా 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 టఫ్. ఎందుకంటే అక్కడుండే లైఫ్ స్టైల్కి కానీ అక్కడుండే టైమింగ్ కానీ చాలా టఫ్. దెన్ వీ హ్యాడ్ టు పాజ్ దట్. అండ్ అలా స్టోరీస్ వింటుంటే రాఖీ గారు మాకు ఈ కథ చెప్పారు. చెప్పినప్పుడు ఇంకా ఫ్రమ్ దెన్ ఆన్వర్డ్స్ నాకు కార్తిక్కి ఓకే ఐ థింక్ వీ హ్యావ్ టు డూ దిస్. కార్తిక్ని లాంచ్ చేయాలన్నా అండ్ యాజ్ ఏ వాడి కళ నెరవేరాలన్నా, నేను డైరెక్టర్గా మంచి మంచి కథలు చెప్పాలన్నా, ఇంకా అంటే ఆఫ్కోర్స్ ప్యాషన్ ఈజ్ దేర్, ఇంకా మంచి మంచి కథలు చెప్పాలనే ప్యాషన్తో ఈ కథను ఎంచుకోవడం జరిగింది. థ్యాంక్ యూ రాఖీ ఫర్ గివింగ్ దిస్ స్టోరీ. అండ్ నాట్ ఓన్లీ స్టోరీ, ఆఫ్కోర్స్ మాకు అన్నిట్లో కూడా సపోర్ట్ చేశారు రాఖీ గారు. థ్యాంక్ యూ రాఖీ ఫర్ దట్, ఫర్ ఎవ్రీ స్టెప్ యూ హ్యావ్ గివెన్. అంటే అంటూ ఉండారు మేడం ఈ సినిమా అయిపోయిన తర్వాత రాధిక కన్నా రాయవలసి రాధికగా మీరు గుర్తింపబడాలని. ఐ హోప్ అలాగే అవుతుందని అనుకుంటున్నాను రాఖీ. అయితే ఈ కథ ఓకే చేద్దాము అనుకున్నప్పుడు నెక్స్ట్ గోపి గారికి మా హస్బెండ్కి స్టోరీ చెప్పడం జరిగింది. తనకు కూడా చాలా బాగా నచ్చింది. ఓకే లెట్స్ డూ ఇట్ అని చెప్పి చాలా ఎంకరేజ్ చేశారు. బికాజ్ ఒక మూవీకి టాలెంట్ ఎంత ఉన్నా కూడా ఎవ్రీవన్ నో ఒక ప్రొడ్యూసర్ అనేది కావాలి. ప్రొడ్యూసర్ కెన్ బీ హస్బెండ్ అయినా బయట వాళ్ళైనా ప్రొడ్యూసర్. కాబట్టి సో ప్రొడ్యూసర్గానే మా జర్నీ ఫ్రమ్ ద బిగినింగ్ కూడా ఒక అంటే ఈ స్టోరీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా రాఖీ గారితో డిస్కషన్స్ అప్పుడు కూడా ఒక ప్రొడ్యూసర్, ఒక డైరెక్టర్, ఒక హీరో, ఇలాగే మా జర్నీ అనేది ఇట్ వాజ్ సో ప్రొఫెషనల్. అండ్ హీ స్టూడ్ బిసైడ్ మీ అండ్ సపోర్టెడ్ అస్ ఎ లాట్.
టు ఫుల్ఫిల్ మై సన్స్ డ్రీమ్ యాజ్ వెల్ యాజ్ మై డ్రీమ్. సో స్టోరీ అయిపోయింది, ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి అనే ప్రాసెస్లో ఇంకా వీ హ్యావ్ టేకెన్ ఆర్ అంటే ఒక్కొక్కరిని అంటే డిఫరెంట్ మన క్రూని అందరినీ పరిచయం చేశారు రాఖీ. అఫ్ కోర్స్ నేను ఇందులో వెళ్ళానంటే ఇది చాలా బిగ్ జర్నీ. ఎందువల్లంటే గ్రాడ్యువల్గా వస్తూ ఉండాలి, లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ అనమాట. అక్కడి నుంచి వచ్చి ఇక్కడికి సింగిల్ స్కెడ్యూల్లో కంప్లీట్ చేసాం బై ది వే ఈ మూవీ అంతా కూడా. ఎంత పక్కా ప్రీ ప్రొడక్షన్ చేసి, అక్కడి నుంచి కూడా ప్రీ ప్రొడక్షన్ చేసి ఆన్లైన్ జూమ్ మీటింగ్స్ అవన్నీ సెటప్ చేసుకుని ప్రతి ఒక్క టెక్నీషియన్తో, మా డిఓపి గారు కిట్టు, నేను కిట్టు గురించి చెప్పడం కన్నా మీరు విజువల్స్ చూస్తారు సినిమాలో. కిట్టు హ్యాస్ గివెన్ ఐ మీన్ హీఈస్ అమేజింగ్ గై యాజ్ ఎ పర్సన్ యాజ్ వెల్ యాజ్ ఎ టెక్నీషియన్. బికాస్ ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్గా అక్కడి నుంచి నేను ఆన్లైన్లో చెప్తున్నప్పుడు ఇట్ వాస్ డిఫరెంట్, కానీ ఆన్ సెట్ వచ్చినప్పుడు హీ వాజ్ సో సపోర్టివ్. అంటే నేను అనుకున్న స్కెడ్యూల్ నాకు కంప్లీట్ అవ్వాలి అంటే హీ హ్యాస్ టు బీ దేర్ ఆన్ పార్. సో దానికి ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు కిట్టు. థ్యాంక్ యూ సో మచ్ కిట్టు. అండ్ టు మై డైరెక్షన్ డిపార్ట్మెంట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, దినేష్, అల్లు శ్రీను అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. శ్రీనివాస్ కో డైరెక్టర్గా ఉన్నారు, దినేష్ అసిస్టెంట్ డైరెక్టర్. అంటే మాది చిన్న డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయినా కూడా వీ పుల్డ్ ఇట్ ఆఫ్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ మా డాన్స్ మాస్టర్ రాజు గారు. అండ్ బై ది వే మాకు అసలే దీని బ్యాక్ బోన్ ఆఫ్ ది అంటే మూవీకి ఏదైనా విజువల్స్ ఎలా ఉన్నా కూడా మ్యూజిక్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి మ్యూజిక్ డైరెక్టర్ ఈజ్ ఫ్రమ్ కెనడా, హిస్ అర్జున్ బాలా. హీ హాస్ గివెన్ అంటే చాలా మంచి పాటలు ఇచ్చాడు. వీ హ్యావ్ 5 songs, ఇందులో ఫైట్స్ ఉన్నాయి. ఒక మంచి కథని ఒక కమర్షియల్ ఆస్పెక్ట్స్తో, అంటే కమర్షియల్ అంటే ఇట్స్ నాట్ అబౌట్ ఏదో పెట్టాలి కదా అని కాదు, ఆ కథకి కావాల్సిన విధంగా మనకు కావాల్సిన పాటలు కానీ ఫైట్స్ కానీ అందులో మనకు కావాల్సిన విధంగా ఎమోషన్స్ ద్వారా ఈ మూవీని తీసుకుని వెళ్ళాము. అండ్ అర్జున్, I know you're not here, but thank you so much, Arjun, for giving those wonderful songs and wonderful score. And Danik work chesin Sachit and Chintu, thank you so much. And my costume designers Rupa, Kiran, thank you so much. And next, I'm so grateful. Ante nenu ee roju ఒక ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్తో నేను ఈరోజు వర్క్ చేశాను అంటే ఐఎమ్ లైక్ ఇట్స్ ఎ డ్రీమ్ అనమాట. అన్నపూర్ణమ్మ గారు, అనితా చౌదరి గారు, రవివర్మ గారు, త్రినాథ్ గారు, జయప్రకాష్ గారు, యా ఓకే, వీళ్ళందరితో వర్క్ చేయడం అనేది ఐ ఫీల్ ప్రివిలేజ్డ్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా పేరు పేరున. మీరు నాకు సపోర్ట్ చేసి అక్కడ మూవీ దాంట్లో ఏమైనా కష్టపెట్టుంటే కూడా చాలా చాలా sorry and thank you so much for supporting me. And I know I mean I have many things to say, but I don't think this is the right time to say entirely, because eventually this is the very first event that we are entering into media. So thank you so much. And to my family, I know my mom and my brother is not here. My brother ma tammudu, Vivek Vardhan, he's not here, he is in Dubai. He is very much interested in movies. సో మా బ్రదర్ని ఇక్కడ ఈరోజు మిస్ అవుతున్నాను. మా బ్రదర్ కూడా ఒక క్యారెక్టర్ చేశాడు, ఎస్ఐ క్యారెక్టర్. సో అండ్ మై మామ్, ఐఎమ్ మిస్సింగ్ మై మామ్, బట్ మై ఫ్యామిలీ, ఐ మీన్ దే సపోర్టెడ్ మీ అ లాట్. కమింగ్ బ్యాక్ టు యా కార్తిక్, టుడే ఐ నో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ ఈవెంట్. ఐ హోప్ నీ డ్రీమ్ని నేను ఫుల్ఫిల్ చేయగలుగుతాను అని అనుకుంటున్నాను. దాన్ని మీడియా మిత్రులందరూ కూడా, మా ఫ్యామిలీ అందరూ కూడా, మీరు మా రాయవలస సినిమాని జనాల్లోకి తీసుకుని వెళ్ళి ఇంకా ఫర్దర్ ఈవెంట్స్కి కూడా మాకు ఇంకా చాలా విషయాలు చెప్పాలి. ఇప్పుడు మీరు చూసింది టీజర్ కాబట్టి ఇంకా చాలా చాలా ఈవెంట్స్ ఉన్నాయి, ఇంకా అందులో చాలా చెప్తాము. అండ్ check
టీజర్ని టీజర్ లాగే చెప్పండి, ఎక్కువ కాదు మూవీలా అని చెప్పి చెప్తుంది మైక్ కూడా. యా, దెర్ ఆర్ లాట్ మెనీ థింగ్స్ టు షేర్ విత్ యూ ఆల్. అండ్ మా హీరోయిన్ శ్రీష, ఒక తెలుగు అమ్మాయి, టాలెంటెడ్, చాలా బాగా పర్ఫామ్ చేసింది. ఒక ఇంట్లో అమ్మాయిలా కలిసిపోయింది. నాకు అమ్మాయిలు లేరు. సో శ్రీష, ఓ మై గాడ్. యా, ఒక మేము హీరోయిన్ అంటే ఇలా ఉంటారు, ఎలా ఉంటుందో మాకు తెలియదు. ఒక ఫ్యామిలీ, అందరూ ఫ్యామిలీ ప్రొడక్షన్ చేస్తున్నప్పుడు ఎలా కావాలి అని మేము చాలా చాలా అనుకుంటున్నప్పుడు శ్రీష ఈజ్ వెరీ వెరీ సపోర్టివ్. ఒక సెట్ మీద కానీ ఇది కానీ వెరీ వెరీ సపోర్టివ్. అండ్ ఈ మూవీతో మాకు పెద్ద యాక్టర్స్తో పాటు వర్క్ చేయడం ఎంత ప్రివిలేజ్డ్. ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ ఒక డెబ్యూటెంట్స్గా గాంధీ, of course Mrudula has worked in 1 or 2 films, but of course beside Ravi Verma garu, but I'm so happy వాళ్ళు కూడా చిన్న పిల్లలు చక్కగా జెల్ అయిపోయి. అండ్ లండన్, I know you have a character in the movie, people choose, they will enjoy it. And fight master, డాన్స్ మాస్టర్, అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి మా డెబ్యూటెంట్స్కి సపోర్ట్ చేయడానికి వచ్చినటువంటి ఆకాష్ గారికి, దామోదర్ ప్రసాద్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. బికాస్ మామూలుగా అయితే ఆలోచిస్తారు, ఒక డెబ్యూటెంట్స్కి ఎందుకు చేయాలి అనే పాయింట్లో ఆలోచిస్తారు. కానీ మా విజువల్స్ చూసి మమ్మల్ని నమ్మి, కార్తీక్ నమ్మి, రాఖీ చెప్పగానే కూడా ఇక్కడికి వచ్చి మాకు సపోర్ట్ చేసి దామోదర్ గారు మమ్మల్ని బ్లెస్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఆకాష్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. యు నో మూమెంట్స్ అండ్ ఎమోషన్ అనేది ఎలా ఉంటుంది, అండ్ ఒక లాంచ్ చేసినప్పుడు ఎలా ఉంటుంది ఇన్నర్ ఫీలింగ్ అనేది. డెఫినెట్లీ ఎప్పుడైతే నాకు ఆకాష్ అని చెప్పగానే ఐ ఫెల్ట్ వెరీ వెరీ కనెక్టెడ్ అనమాట. బికాజ్ యు ఆర్ ద రైట్ పర్సన్. అంటే ఇప్పుడు ఒక మూవీ జర్నీలో ఉన్నారు మీరు కూడా, ఒక మూవీ జర్నీ మేము స్టార్ట్ చేసాము. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ అగైన్. దామోదర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. యా, అండ్ ఫస్ట్ లుక్ బోయపాటి శ్రీని గారు లాంచ్ చేశారు. థ్యాంక్ యూ బోయపాటి శ్రీని గారు ఫర్ లాంచింగ్ ఫస్ట్ లుక్. ఇంకెవరినైనా మర్చిపోయి ఉంటే అఫ్కోర్స్ మా ప్రశాంత్, మనకి డిజిటల్, ఇంకా అందరూ కూడా. మాకేంటంటే నాకు టీం అందరికీ చెప్పాలి అని చాలా ఉంటుంది. బట్ యునో, యా, మళ్ళీ మైక్ కలుగుతుంది. శ్రేయా శ్రీనివాస్ గారికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. శ్రేయా శ్రీనివాస్ ఇప్పుడే కాదు, గత లాస్ట్ మాయా చేసినప్పటి నుంచి కూడా శ్రీనివాస్ గారు పరిచయం ఉన్నారు. ఆయన చాలా సపోర్ట్ చేశారు. ఈరోజు ఆయన ద్వారా ఇక్కడ ఈవెంట్ చేస్తున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ. అండ్ తేజు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రవంతి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫర్ హ్యావింగ్ యూ హియర్, మా ఈవెంట్కి మీరు చేస్తున్నారు. మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. మొన్ననే రాకాస అని ఒక లేడీ డైరెక్టర్ మానస గారు హిట్ కొట్టారు. ఇప్పుడు మీరు రాయవలసి 6 లక్, మీరు రాధిక గారు 6 లక్ కలిసి వచ్చి సినిమా హిట్ అవ్వాలని చాలా 6లు ఉన్నాయి, చెప్తాను. ఈవెంచువల్గా అన్నీ ఒకటి ఓపెన్ చేస్తాను. బట్ థ్యాంక్ యూ సో మచ్. మా టీజర్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో మా మూవీని జనాల్లోకి, అన్నపూర్ణమ్మ గారు చెప్పినట్టుగా జనాల్లోకి తీసుకుని వెళ్ళి దయచేసి మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాధిక గారు, థ్యాంక్ యూ సో మచ్. లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ ఆన్ థియేటర్స్. అండ్ ఇప్పుడు రాజుగా మన అందరినీ